హాయ్ అండి అందరికీ. అరటికాయ అంటేనే ఆమడి దూరం పారిపోయేవాళ్ళు. నా స్టైల్లో కనుక అరటికాయ వేపుడిని ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సాంబార్లోకి రసంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అరటికాయ తీసుకొని దాని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసుకొని సాల్ట్ వేసి స్టవ్ పైన 2 నిమిషాలు కనుక ఉడకపెట్టుకున్నారంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఫ్రై కోసం అయితే 2 టమాటాలు, 2 ఆనియన్, 3 పచ్చిమిర్చి తీసుకొని ఒక పక్కని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉడికిపోయిన అరటికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని చిటిపట్లాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నారంటే టమాటా అనేది మెత్తగా మగ్గిపోతుంది. నిన్న మన సబ్స్క్రైబరు కామెంట్ చేశారండి, తన స్టైల్లో దమ్ బిర్యానీ చేస్తే సెట్ అవ్వట్లేదంట, మన స్టైల్లో ఒకసారి చేసి చూపించమన్నారు. ఇప్పుడు చికెన్ తినకూడదు కదండి, మా ఇంట్లో చికెన్ వండుకునేటప్పుడు నెక్స్ట్ టైం తప్పకుండా ఆ రెసిపీ అనేది ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఉడకపెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేసి అప్లోడ్ చేయాలో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేస్తాను. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.